నడుస్తూ నడుస్తూనే పడిపోయేదాన్ని. పోలియో అని మాట్లాడుకుంటారు కదా. ఓకే. ఒక 6-7 ఇయర్స్ వరకు ఇలాగే సాగింది. అసలు ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా కనీసం డయాగ్నోస్ అవ్వలేదు. చనిపోవాలి అనిపించింది. హ్యాపీగా ఉన్న నా లైఫ్ లో కంప్లీట్ గా డార్క్నెస్ వచ్చింది. ముందుగా మీకు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. వెల్కమ్ టు శ్రేష్ఠ మీడియా శోభారాణి గారు. మీ గురించి నాకు తెలుసు, కానీ మీ గురించి మీ లైఫ్ గురించి మా వ్యూవర్స్ కి కొంత చెప్పగలుగుతారా? మీ లైఫ్ హిస్టరీ ఎట్లా జరిగింది అండ్ చిన్నతనం ఎట్లా ఉండింది అనేది. తప్పకుండా చెప్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేష్ఠ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి అందరికీ తెలియచేయాలి అనుకోవడం అనేది ఐఎమ్ సో హ్యాపీ. సో నా లైఫ్ గురించి నేను చెప్తాను. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పటి వరకు నేను చక్కగా నడిచేదాన్ని, అందరితో ఆటలాడుకుంటూ తిరిగేదాన్ని. అందరికీ ఎలా అయితే లైఫ్ ఉందో ఆ 12 ఇయర్స్ వరకు ఆడుతూ పాడుతూ చక్కగా ఉండేది. ఆ తర్వాత 12 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను సడన్ గా కింద పడిపోవడం స్టార్ట్ అయింది. కింద పడిపోవడం స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు పడిపోతున్నాను అనే విషయం నాకు గాని, పేరెంట్స్ కి గాని, మా చుట్టుపక్కల ఎవరికి తెలియదు. జస్ట్ ఏదో పడిపోతుంది, ఏదో వీక్నెస్ అయి ఉంటుంది అనుకున్నారు అంతే. అంటే నడుస్తూ పడిపోవడం అన్నట్ట, లేకపోతే ఎలా? నడుస్తూనే పడిపోయేదాన్ని. ఆ తర్వాత పోలియో అని సంథింగ్ కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటారు కదా. Okay. లేదంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకోండి, మీ అమ్మాయికి ఎందుకు పడిపోతుందో చెప్తారు అనేవాళ్ళు. సో అక్కడి నుంచి నా జర్నీ హాస్పిటల్ కి స్టార్ట్ అయిందనమాట. సో అందరూ స్కూల్ డేస్ లో చక్కగా వెకేషన్స్ కి అట్లా వెళ్తుంటారు, కానీ నేను ఆ 12 ఇయర్స్ అలా పడిపోవడం స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్ వెళ్ళాల్సి తిరగాల్సి వచ్చింది. 100% సార్. అప్పటి నుంచి మా అమ్మ నాన్న అసలు ఎందుకు జరుగుతుంది అనేది ఒకటి. అంటే నాకు అప్పటి వరకు ఆడుకున్న నా లైఫ్ ఆడుకోవడం ఆగిపోతుంది. నేను ఒక్కసారిగా పడిపోతున్నా. రిస్ట్రిక్ట్ అయిపోతారు, సపోర్ట్ లేకుండా బయటికి వెళ్ళలేకపోవడం అలాంటివి. అలాంటి చూసి నాకు కొంచెం ఏంటి ఇలా అవుతుంది, మొన్నటి వరకు చక్కగా ఆడుకున్నాను కదా అనిపించింది. ఎప్పుడైనా ఒకటి ఏంటంటే 12 ఇయర్స్ వరకు అప్పటి వరకు బాగుంది కాబట్టి బాగోని లైఫ్ ఏదైతే ఉందో అంటే అన్హెల్దీ లైఫ్ అని చెప్పొచ్చు. అది చూసినప్పుడు మనం ఫస్ట్ నుంచి అలవాటు అయ్యాం అనుకోండి, సర్లే నా లైఫ్ పుట్టిన దగ్గర నుంచి ఇలాగే ఉంది కదా అనుకోవచ్చు. కానీ ఆ 12 ఇయర్స్ వరకు నేను ఆడుతూ పాడుతూ చక్కగా అందరితో కలిసి తిరిగేసరికి ఆ 12 ఇయర్ తర్వాత పడిపోవడం స్టార్ట్ అయ్యేసరికి చాలా సాడ్ అనిపించేది. కొంచెం ట్రాజిక్ అయిపోతుంది, బాగా. డిసప్పాయింటెడ్ అయిపోతాము. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏమి చెప్పలేకపోయారు. అమ్మా నాన్న బాధపడుతూ ఉండేవాళ్ళు. స్కూల్లో రకరకాల చూపులు, చుట్టుపక్కల వాళ్ళ చూపులు, తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు, తర్వాత నేను క్వశ్చన్ మార్క్ లో ఉంటే నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఏదో జరిగిందని చెప్పి కొంతమంది ఏమో హాస్పిటల్లో సరిగ్గా చూపించట్లేదు, అందుకే ఈ అమ్మాయి ఇలా అవుతుందని చెప్పి ఒక 6-7 ఇయర్స్ వరకు ఇలాగే సాగింది. అసలు ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా కనీసం డయాగ్నోస్ అవ్వలేదు. 6-7 ఇయర్స్ వరకు అవ్వలేదు. ఆ తర్వాత ఏమైందంటే ఒకరి గైడెన్స్ ద్వారా నేను నిమ్స్ కి రావడం జరిగింది, హైదరాబాద్. అక్కడ మీనా మేడం అని ఒక మేడం ఉండేవాళ్ళు, డాక్టర్ న్యూరాలజిస్ట్. ఆవిడ బయాప్సీ చేసి తనకి ఒక జెనెటికల్ ఇష్యూ, దీనికి మెడిసిన్ లేదు, తనని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవడం తప్పించి ఈ ప్రపంచంలో ఎక్కడికి తిరిగినా యూజ్ లేదు, తనని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అది నా చెవున పడగానే ఇప్పటి వరకు నేను బాగా చదివేదాన్ని, స్కూల్లో ఫస్ట్ వచ్చేది, మార్కులు ఫస్ట్ వచ్చేది, అసలు పేపర్లో నా ఫోటో పడింది, నేను ఫస్ట్ వస్తాను, అంత బాగా చదివేదాన్ని. శోభారాణి సుంకర అంటే మా ఊర్లో కూడా అందరికి తెలుసు, అంత బాగా చదివేదాన్ని. ఆ తర్వాత నుంచి బ్రేక్ డౌన్ అయిపోయి ఉంటారు. ఎస్ సార్. అలా అయిన తర్వాత బయాప్సీ అదంతా ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇదంతా జరిగి ఇంకా నాకు అంటే అందరిలో నేను డిఫరెంట్ గా కనిపించేదాన్ని. అందరూ అక్కడ ఆడుకుంటా ఉంటారు, నేను ఒక్కదాన్నే మెట్ల మీద కూర్చొని చూస్తూ ఉంటా, నవ్వు నటిస్తూ. అందుకంటే కొంచెం బాగా చదువుతాను కాబట్టి ఆ డిఫరెన్స్ కనిపించకుండా ఉండాలన్నది ఒకటి ఉంటది. అంటే ఎలా ఉంటదంటే సమ్ టైమ్స్ ఒక రూమ్ లో ఆక్సిజన్ లేని రూమ్ లో డోర్ క్లోజ్ చేసేసి అసలు ఊపిరి ఆడకుండా ఉంటే ఎట్లుంటదో ఆపుకొని ఉండడం, మనం ఊపిరి తీసుకోవాలి కానీ తీసుకోలేం, అలాంటి కండిషన్ అనిపించేది. కానీ ఒక టైంలో అయితే అసలు ఎందుకు చనిపోవాలి అనిపించింది.
టోటల్ గా నాకు అనిపించింది అందరూ మంచిగా ఉంటే నేను ఒక్కదాన్ని ఎందుకు ఉండాలి మా ఊర్లో. సో సూసైడ్ చేసుకుందాం అనిపించింది. ఈ డిసీజ్ వచ్చిన తర్వాత 7 ఇయర్స్ వరకు ఆ ప్రాబ్లం ఏంటో కూడా డయాగ్నోస్ అవ్వలేదు. హ్యాపీగా ఉన్న నా లైఫ్లో కంప్లీట్గా డార్క్నెస్ వచ్చింది. ఆ తర్వాత అనిపించింది అనమాట నాకు, ఇంకెందుకు ఈ జీవితం. మ్యామ్ మీ పేరెంట్స్ నుంచి కానీ లేదా మీకు ఎవరెవరు ఎలా సపోర్ట్ చేశారో కొంచెం చెప్తారా? మాది నూజివీడు దగ్గర ఒక చిన్న గ్రామం. అమ్మ, నాన్న, నేను, అక్క, ఇది మా ఫ్యామిలీ. సో అక్క డెలివరీ టైంలో ఆపరేషన్ కొంచెం ఫెయిల్ అయ్యి చనిపోయారు. ఆ తర్వాత మస్కులర్ డిస్ట్రోఫీతో నేను ఇలా సఫర్ అవుతున్నాను. సహజంగా సమాజంలో ఆడపిల్ల అంటేనే చిన్న చూపుగా ఉంటుంది. చదివించాలి అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చదువు అవసరమా సంథింగ్. ఇక నాలాగా సఫరింగ్ తో ఉన్న వాళ్ళకి చదివించడం అంటే అదొక పెద్ద టాస్కే. కానీ నా ఫ్యామిలీ నా కోసం, మా నాన్నగారు ఎంత కృషి చేశారంటే నన్ను చదివించడం కోసం, నేను ఏది చెప్తే అది చాలా బాగా సపోర్ట్ చేశారు. నో చెప్పలేదు ఎప్పుడు కూడా, నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడూ అనలేదు. సో ఒక ఆడపిల్లకి సఫరింగ్ అనేది ఒక ఎత్తు అయితే, ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తే ఏదైనా చేసి చూపిస్తారు అనేది నేనే నిదర్శనంగా చెప్పుకోగలుగుతున్నా ఈరోజు. సో నా ఫ్యామిలీ, మా అన్నయ్య కానీ, అమ్మా నాన్న కానీ, మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా చదివించేటప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారు. నన్ను తీసుకురావడం కానీ చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు నేను ఇలా మాట్లాడే శక్తి కానీ, సమాజంలోకి రావడం కానీ, నా చదువు కానీ, నాకు ఇలా అవేర్నెస్ ఇవ్వడానికి అదంతా ఉపయోగపడింది. సో ఎవరైతే స్ట్రగుల్స్ ఉంటాయో ఆ ఫ్యామిలీలో ఉన్న పేరెంట్స్ ఏం ఆలోచించాలంటే, ముందుగా మీకు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. లేదంటే ఆ పిల్లల్ని చూసి మీరే కృంగిపోతా ఉంటే ఆ సఫర్ అయ్యే వాళ్ళు ఇంకా ఇంకా కృంగిపోతారు. అంతే కదా. చాలా మంది ఏంటి, ఆ పిల్లల్ని చూసి అయ్యో అయ్యో అని చెప్పి బాధపడడం, నేను ఇవన్నీ చూసాను అనమాట. ఈ సమాజం ఏదో అంటే ఆ మాటలు ఇంట్లో వరకు తీసుకొస్తారు. అసలు సఫర్ అయ్యేదే పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఈ మస్కులర్ డిస్ట్రోఫీతో సఫర్ అవుతూనే ఉంటారు వరుసగా. ఎప్పటికీ నా లైఫ్ ఇంతే అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ లో బాధపడుతూ ఉంటారు. అది నిజమే, మార్చలేం మనం. కానీ పేరెంట్స్ కానీ, లేదంటే చుట్టుపక్కల బంధువులు కానీ సపోర్ట్ ఇచ్చి నిలబడకపోతే ఇంకా నథింగ్, ఏం అనిపించదు. ఇంకా డార్క్నెస్ కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. సో పేరెంట్స్ గా మీరేం చేయాలంటే, చాలా స్ట్రాంగ్ గా ఉండి, ఓకే వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది, యాక్సెప్ట్ చేయండి. సో దాన్ని నేను తీసుకున్నాను, మార్చలేం కదా, మెడిసిన్ లేదు కదా. సో ఆ మెడిసిన్ ఏంటంటే మన మైండ్ అవ్వాలి, అప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. సో మనం ఏదైనా సాధించగల శక్తిని కలిగి ఉంటాం. ఈ సమాజానికి ఎదురు పడి నిలబడగలం. అవన్నీ మైండ్ లోకి తీసుకొని ప్రాబ్లమ్స్ ని ఆలోచించుకుంటూ కూర్చోవడం వల్ల ఆ కుటుంబం మొత్తం రోజంతా సఫరింగ్ లోనే ఉంటుంది తప్పించి జీవితంలో ఏ సంతోషం ఉండదు కొంచెం కూడా. అది మన మైండ్ లోనే ఉంటుందని నేను బాగా నమ్ముతాను. సో బీ స్ట్రాంగ్. సో ప్రతి పేరెంట్ కి ఈ విషయం చెప్తున్నాను. నా పేరెంట్స్, నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎలా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారో అలా మీరు మీ పిల్లలకి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క దానిలోనే వాళ్ళు రాణిస్తారు. ఏదో ఒక పాయింట్, సింగర్ గానా లేకపోతే ఏదనేది అది తర్వాత విషయం. ముందు ఆ సఫరింగ్ మర్చిపోయేలా చేసేది మీరే, పేరెంట్స్ గా మీరే. కాబట్టి మీరు స్ట్రాంగ్ గా ఉండండి, పిల్లల్ని స్ట్రాంగ్ గా ఉంచండి, దానికోసం అవేర్నెస్ కలిగి ఉండండి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళే భయపడుతున్నారు. ఈ డిసీజ్ వచ్చిందంటే మా కుటుంబంలో ఎవరేమనుకుంటారో, ఏదో పెద్ద జబ్బు అనుకుంటారని భయం, బయటకు వస్తే ఎలా చూస్తారో అని భయం, ఇలా చూస్తే మేము తట్టుకోలేమని భయం. ఈ భయాల మధ్య బ్రతుకుతూ రోజు నరకం చేసుకునే కంటే అవన్నీ అవేర్నెస్ కలిగి ఉండి, ఆ బాధలు పక్కన పెట్టేసి స్ట్రాంగ్నెస్ తెచ్చుకొని అవేర్నెస్ కలిగి ఉండి దాని మీద ఫైట్ చేయడం వల్ల కనీసం మెడిసిన్ అయినా వచ్చి అందరూ సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ కైనా రాకుండా చేసుకోవచ్చు. సో నా గోల్ ఏంటి అంటే, సఫరింగ్ ఎలాగో ఉంది, ఆ సఫరింగ్ ని పక్కన పెట్టేసి ఎంతో మందిని కాపాడొచ్చు. అవేర్నెస్ ఇవ్వడం ద్వారా మెడిసిన్ త్వరగా వచ్చేలా చేసి చిన్న పిల్లల్ని కాపాడొచ్చు, నెక్స్ట్ జనరేషన్ ని అంతం చేయొచ్చు అనిపిస్తుంది. పోలియో కూడా అలాగే అంతమైంది కదా. అంటే ఏదైనా ఒక డిసీజ్ ని అంతం చేయాలి అంటే అవేర్నెస్ కలిగి ఉండాలి. ఆ అవేర్నెస్ చాలా ఉపయోగపడుతుంది, ప్రతి కుటుంబాన్ని నిలబెడుతుంది. సో బీ స్ట్రాంగ్, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి, చక్కగా నిలబడండి.